వెల్కమ్ టు TG5 రౌండప్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేరళలో ఎల్డీఎఫ్ పై సీఎం రేవంత్ ఘాటు విమర్శలు, పినరై మోదీ అనుబంధంపై కీలక వ్యాఖ్యలు, కాంగ్రెస్ కే ప్రత్యామ్నాయమని ప్రకటన, ప్రజలు సరైన నిర్ణయం తీసుకోవాలని పిలుపు. ఉద్యోగ నియామకాల్లో GO4 దుర్వినియోగమని కవిత ఆరోపణ, కాంగ్రెస్ కార్యకర్తలకు లాభం చేకూరుస్తున్నారని విమర్శ, జాబ్ క్యాలెండర్ విడుదలపై ప్రశ్న, నిరుద్యోగులకు న్యాయం చేయాలని పిలుపు. మైనింగ్ స్కామ్ పై హౌస్ కమిటీ కోరిన కౌశిక్ రెడ్డి, తనను టార్గెట్ చేస్తున్నారన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆరోపణ, మంత్రి పొంగులేటిని తొలగించాలని డిమాండ్, పోరాటం కొనసాగిస్తారన్న కౌశిక్. అమరావతికి మద్దతు తెలిపిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, స్థిర రాజధాని అవసరమని వ్యాఖ్య, అభివృద్ధికి అమరావతి కీలకమని అభిప్రాయం, కేంద్రం పూర్తి మద్దతునిస్తుందని హామీ. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత, ప్రభుత్వం GO4 ను దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. డిగ్రీ కాలేజీల నియామకాల్లో కాంగ్రెస్ కార్యకర్తలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ నియామకాల్లో పారదర్శకత లేకపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. మరోవైపు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చినా ఇప్పటికీ జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోవడంపై ప్రశ్నించారు. యువతను మోసం చేస్తున్నారని ఆరోపించారు. నిరుద్యోగులకు న్యాయం చేయాలంటే వెంటనే ఉద్యోగాల ప్రకటనను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నియామకాల్లో అవకతవకలు జరిగితే తీవ్రంగా వ్యతిరేకిస్తామని హెచ్చరించారు. కోసం కూడా ఎంక్వైరీలు మొదలు పెట్టిరట. ఆల్రెడీ చిరుద్యోగులకు ఎవరికి ఇవ్వరు, అంగన్వాడీకి ఇయ్యరు, ఆశాకి ఇయ్యరు. వాళ్ళు ఎంత చిన్న ఉద్యోగులైనా వాళ్ళకి రేషన్ కార్డులు ఉండవు. గల్ఫ్లో ఉన్న వాళ్ళకి వీకేస్తున్నారు రేషన్ కార్డులు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఏదో ప్రైవేట్లో బట్టల దుకాణంలో అన్నో ఎన్నో 10-15 వేలకు జీతం చేసుకునేటోళ్ళ వాళ్ళ రేషన్ కార్డులు కూడా పీకేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మీరు పదే బీఆర్ఎస్ గవర్నమెంట్ రేషన్ కార్డులు ఇవ్వలేదు, మేము ఇస్తామని చెప్పి వచ్చిండ్రు. ఇప్పుడున్నటువంటి 1,10,00,000 రేషన్ కార్డులలో దాదాపు ఈ రాష్ట్రంలో 3 కోట్ల మంది బియ్యం తీసుకుంటా ఉన్నారు. మీరు కొత్తగా 5 లక్షలు ఇచ్చినామని చెప్తారు. ఇప్పుడు ఇచ్చి 5 లక్షలు ఇచ్చినట్టే కుడి చేతిని ఇచ్చి ఎడమ చేతిని గుంజుకున్నట్టు 10-15 లక్షలు తీసేసేటటువంటి ప్రణాళిక మీరు పెట్టుకొని గ్రామాలలో సర్వే చేస్తున్నారు. ఆ సర్వే తక్షణం ఆపాలే. చిరు ఉద్యోగి అనేవాడు ప్రైవేట్లో చేసినా ప్రభుత్వంలో చేసినా ఆ ప్రభుత్వం నుంచి వచ్చే 6 కిలోల బియ్యం అన్నటువంటిది ఉపయోగపడుతుంది. కాబట్టి ఇటువంటి పైశాచికమైనటువంటి పనులు ఈ ప్రభుత్వం చేయకూడదని, రేషన్ కార్డుల మీద మీరు ఏదైతే ఐటీని అప్లై చేసే పని చేస్తూ ఉన్నారో అది చేయకూడదని చెప్పి మేము డిమాండ్ చేస్తూ మళ్ళొక. కేరళ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి ఎల్డీఎఫ్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. పినరై విజయన్, ప్రధాని మోదీ మధ్య అనుబంధం ఉందని వ్యాఖ్యానించారు. కేరళలో ఎల్డీఎఫ్ కు వేసే ఓటు ఢిల్లీలో మోదీకి మద్దతుగా మారుతుందన్నారు. రాష్ట్ర ప్రజల విద్యావంతులని, మతతత్వ రాజకీయాలను తిరస్కరిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీని నిజమైన ప్రత్యామ్నాయమని తెలిపారు. Pinarayi Vijayan is sitting in Thiruvananthapuram. His elder brother Narendra Modi is sitting in Delhi. These Modi brothers have ruined Kerala state. Because of these 2 persons, Kerala is facing many problems. Today, we have to teach a lesson to Modi brothers. Today, I wanted to appeal Kerala people, if you are going to vote LDF or Pinarayi Vijayan, the vote is going to reach Narendra Modi in Delhi. It is nothing but Pinarayi Vijayan is nothing but Narendra Modi, shadow Narendra Modi brother. There is no difference between Narendra Modi and Pinarayi Vijayan. So Kerala people are intelligent people. Kerala people are educated people. They have never allowed communal people into Kerala. సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ మావోయిస్టులకు ప్రధాన ప్రవాహంలోకి రావాలని పిలుపునిచ్చారు. ఎడమ భావజాలని నమ్మేవారు ప్రజాస్వామ్య రాజకీయాల్లో చేరాలని సూచించారు. తిరిగి సమాజంలో కలిసే వారికి పార్టీ మద్దతునిస్తుందని హామీ ఇచ్చారు. మావోయిస్టులను హింసించడం సమస్యకు పరిష్కారం కాదని కేంద్ర విధానాన్ని విమర్శించారు. శాంతియుత మార్గాల్లో సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో మార్పు సాధ్యమన్నారు. తిరిగి రావాలనుకునే వారికి అవకాశాలు కల్పించాలన్నారు. హింసకు బదులు చర్చల ద్వారా పరిష్కారం సాధ్యమని పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ అజెండాను ఈ రోజు పార్లమెంట్ లో ఇంప్లిమెంట్ చేయాలని బిల్లు పెట్టబోతుంది.
దీనికి గాను ఇండియా బ్లాక్ కూటమి నాయకులము అన్ని పార్టీల వారం కూడా ఈరోజు ఎఫ్సిఆర్ఏ బిల్ ని ఇంకా తీసుకోవాలని చెప్పి ఇక్కడ ఈ యొక్క ధర్నా చేయడం జరిగింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజు ఎఫ్సిఆర్ఏ బిల్ ని ఇంట్రడ్యూస్ చేయకుండా చూడాల్సిందిగా, ఎందుకంటే దీనివల్ల ఎన్నో ఎన్జిఓ సంస్థలు ఈరోజు మైనార్టీలకు సంబంధించిన ఎన్జిఓ సంస్థల మీద వేటు వేయాలన్న ఒక ఉద్దేశంతో ముందుకు పోతుంది. ఎట్లా అడ్డుకుంటారు మీరు? డెఫినెట్ గా దీన్ని ప్రొటెక్ట్ చేస్తాం. హౌస్ లో ఆ బిల్ ని ఈ రోజు మకర్ ద్వార్ దగ్గర చేసినాం. డెఫినెట్ గా స్పీకర్ గారు టైం తీసుకొని ఈ బిల్లులో పెట్టిన అంశాల మీద చర్చ చేస్తాం. చర్చ చేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా మైనార్టీ సోదరులకు ఈ దేశంలో అన్యాయం కాకుండా ఏదైతే ఆర్ఎస్ఎస్ అజెండా ఉందో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పార్లమెంట్ లో ఈ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయాలని చూస్తూ దాన్ని మేము తప్పుగా చూస్తాం. అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల ప్రవర్తనపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే తీవ్ర విమర్శలు చేశారు. సభను బూతుల వేదికగా మార్చారని ఆరోపించారు. హరీష్ రావు పై బాడీ షేవింగ్ చేస్తూ అసభ్యంగా మాట్లాడుతున్నారన్నారు. విప్ ఆది శ్రీనివాస్ తీరుపై కూడా ప్రశ్నలు లేవనెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. సభలో చర్చల స్థాయి దిగజారడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. ప్రతిపక్షాన్ని గౌరవించేలా వ్యవహరించాలని సూచించారు. అసెంబ్లీ గౌరవాన్ని కాపాడాలని కోరారు. పనులకు కంప్లీట్ చేసింది 9%. పోనీ కిలోమీటర్స్ చూద్దామా? కిలోమీటర్స్ ఏమన్నారు? ఇప్పుడు ఇంతకుముందు చదివినా కదా, 68 కిలోమీటర్లేమో ప్లాన్లో, 44 కిలోమీటర్లు నాన్ ప్లాన్లో, అంటే 112 కిలోమీటర్లు. ఎంత వర్క్స్లో 2070 కిలోమీటర్లు శాంక్షన్ చేస్తే 112 కిలోమీటర్లు కంప్లీట్ చేసినామని ఆయన్నే చెప్పింది. అది ఎంత? 5% కిలోమీటర్ల లెక్క తీసుకుంటే. అది 2.5 సంవత్సరాలలో. సంవత్సరంకు తీసుకుంటే 2.5%. 2070 కిలోమీటర్లు శాంక్షన్ చేస్తే కొత్తవి 112 కిలోమీటర్లు కంప్లీట్ చేశారు. 5%. అవి కంప్లీట్ చేయాలంటేనే ఇంక 20 ఏళ్ళు కావాలి ఇళ్ళకి లెక్కక. మరి అంతే కదా. ఇదే పద్ధతి నమ్మకి ఇట్లా మీరు పైసలు రిలీజ్ చేయకుండా సంవత్సరానికి 1000 కోట్లు ఇస్తాం అంతకంటే కాదు అంటే 20 సంవత్సరాలు పడుతుంది మీరు ఇప్పుడు శాంక్షన్ చేసిన వర్క్స్ కంప్లీట్ చేయడానికి. పోనీ దీంట్లో పాతవి కూడా కొన్ని చేసినామన్నారు. అవన్నీ చేసిర్రు. పాతవి 300 కిలోమీటర్లు వేసుకుందాం. పాతవి కొత్తవి కలిపి వాళ్ళు ఎన్ని కిలోమీటర్ల పని చేసారు అంటే 300 కిలోమీటర్లు పని చేసారు మొత్తం రాష్ట్రంలో. అంటే 300 కిలోమీటర్లు అంటే ఏంది? మన నియోజకవర్గాలు 100 ఉంటాయి, 19 అర్బన్ తీసేస్తే. అంటే కిలోమీటర్ ఒక్కొక్క నియోజకవర్గంలో యావరేజ్గా 3 కిలోమీటర్ల పని చేసిర్రు వీళ్ళు. అది రిన్యువల్స్, కొత్తవి, వైడనింగ్స్ అన్ని కలిపి 2.5 సంవత్సరాల కాలంలో 3 కిలోమీటర్ల పని. అంటే ఒక సంవత్సరంకు తీసుకుంటే 1 కిలోమీటర్ పని చేసిర్రు R&Bలో. ఇగో ఇది నేను చెప్పింది కాదు, ఇది ఆయన చెప్పింది, R&B మంత్రి గారు చెప్పింది. దయచేసి ఫోటో తీసుకోండి, మీ అందరు కూడా పంపిస్తాయి. నేను R&B మంత్రి గారు వాళ్ళ కాంగ్రెస్ ఎమ్మెల్యే అడిగిన క్వశ్చన్కి ఇచ్చిన ఆన్సర్లో వాస్తవం కూడా అదే. అందుకే రోడ్లు ఎక్కడ చూసినా గుంతలు గుంతలు ఉంటున్నాయి. ఎందుకు ఉంటున్నాయి అంటే ఇది రీజన్. బీఆర్ఎస్ నేత చిరుమర్తి లింగయ్య కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేటీఆర్, హరీష్ రావులపై విమర్శలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. వేముల వీరేశం అక్రమ పట్టాలు, ఇసుక దందాలపై ఆరోపణలు చేశారు. ఆయన బినామీలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం దళితులు, రైతులను వంచిందన్నారు. ఎన్నికల హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. మాట్లాడలేదు. దయచేసి ఆదిశీనూరు గారు కానీ ఐలయ్య గారు కానీ సబ్జెక్ట్ మీద మాట్లాడండి. ఐలయ్య గారి కాన్స్టిట్యూన్సీలో కూడా మన గంధమల్ల ఎక్కడి నుంచి వస్తాయి నీళ్ళు? కాళేశ్వరం కాదా? అరే ఇంత బేసిక్స్ తెలియకుండా సరే పార్టీలలో ఉన్నాం, మీ సిద్ధాంతం మీరు చెప్పాలి, కానీ ఎప్పుడు అన్ని తప్పు అని చెప్పి మీ కాన్స్టిట్యూన్సీకి వస్తున్న నీళ్ళు కూడా కాళేశ్వరం నీళ్ళు వస్తుంటే కాళేశ్వరం కూలిపోయింది అని చెప్పేసి ఇంకా ఇరిగేషన్ మంత్రి అయినటువంటి మాజీ ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు గారి మీద అసభ్యంగా మాట్లాడడం ఇది పద్ధతి కాదు. అసలు అసెంబ్లీని మీరు ఎట్లా వాడుకుంటున్నారంటే కేవలం బూతులు మాట్లాడడానికి, అసభ్యంగా మాట్లాడడానికి, వ్యక్తిత్వ హననం చేయడానికే మీరు అసెంబ్లీని వాడుకుంటా ఉన్నారు. మీ అందరికీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఒక విషయం చెప్పాలి. మీకు చాలా మంది కాంగ్రెస్ సర్పంచులు చెప్తా ఉన్నారు, మా ఎమ్మెల్యేలు ఆడ పాలసీలు చేస్తలేరు సార్, ఇక్కడ వచ్చి మీరు మా పనులలో ఏలు పెడతా ఉన్నారు సార్ అని చెప్తా ఉన్నారు. చాలా మంది కాంగ్రెస్ సర్పంచులు బాధపడతా ఉన్నారు. ఇవాళ వాళ్ళని మీరు పని చేసుకోనిట్లేదు. ప్రతి గ్రామ పంచాయతీకి నాయకుడు ఒక గ్రామ సర్పంచ్ నిర్ణయం తీసుకోవాలి. దయచేసి మీ అందరినీ కోరుతా ఉన్నా, పోయి దాంట్లో ఏలు పెట్టకండి. మీరు చేయాల్సిన పని అసెంబ్లీలో ఎక్కువ ఉంటుంది. మీకు ఇక్కడ అసెంబ్లీలో పని చేయకుండా అక్కడ పోయి ఏలు పెట్టడము, లేకపోతే బూతులు వాడడము, మీరు చేయాల్సిన పని మీరు చేయకుండా వేరే వాళ్ళ పనిలో ఏలు పెట్టుకుంటూ అపోజిషన్ పార్టీ వాళ్ళనేమో అసభ్యంగా మాట్లాడడం. అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పందించారు. 100 కోట్ల మైనింగ్ స్కామ్ నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి తనను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. మైనింగ్ అక్రమాలపై హౌస్ కమిటీ ఏర్పాటు చేసి పూర్తి స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని వెంటనే బర్తరఫ్ చేయాలని కోరారు. తనపై ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని కమిటీలు వేసినా వెనక్కి తగ్గేది లేదన్నారు. ఫిట్టెస్ట్ ఇన్ ద కంట్రీ ఉంటే నేను ఫిట్టెస్ట్ ఇన్ ద కంట్రీ అంటే క్రికెట్ ఆడుతున్నాడు ఫిట్నెస్ టెస్ట్లు ఉంటాయి, ఫిట్టెస్ట్ ఇన్ ద కంట్రీ ఉంటుంది. నా ఫిట్నెస్ మీద, నా రూపం మీద కూడా నువ్వు ఏడిస్తే నేను ఏం చేయాలి? దానికి బాడీ షేమింగ్ ఉంటుంది,
హరీష్ రావు గారి మీద బాడీ షేమింగ్ చేస్తారు, లేకుంటే హిమాంశు గారి మీద బాడీ షేమింగ్ చేస్తారు, లేకుంటే కేటీఆర్ గారి మీద బాడీ షేమింగ్ చేస్తుంటారు, నా మీద బాడీ షేమింగ్ చేస్తుంటారు. ఇదేమి దీనికోసం నేను ముఖ్యమంత్రి చేసిరా అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా స్వయంగా ఇంకొక ముచ్చట కూడా చెప్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వండుకుంటూ ఆడ నుంచి నన్ను చూసుకుంటూ విజువల్స్ అన్ని కూడా అక్కడ తీయగలిగితే తీయండి, ఇట్లా మీసాలు తిప్పుకుంటూ నీ కాలు చేతులు ఇరగొడతా అని చెప్పుకుంటూ కడియం శ్రీహరి గారు కూడా అనరాని బూతులు మాట్లాడుకుంటూ ఇలా కాలు చేతులు ఇరగొడతామని చెప్తుంది. మరి వాళ్ళ ఎథిక్స్ కమిటీకి రారా? ఖచ్చితంగా రేపు ఎథిక్స్ కమిటీ ఫామ్ అయిన తర్వాత ఇవన్నీ ఎవిడెన్స్ తరలి మేము కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన అందరి మీద ఎవరెవరు ఏమేమి మాట్లాడారు, ఏమేమి ఎంతమంది మాట్లాడారు, కాంగ్రెస్ పార్టీ నుంచి మొత్తం తీసి రెడీగా పెట్టుకున్నాం. మేము కూడా కంప్లైంట్ ఇస్తాం. రెండోది, అసలు మా పార్టీ నుంచి ఎవరన్నా ఒక్కరన్నా ఇట్లాంటి భాష మాట్లాడినరా ఒక్కసారి మీరు ఆలోచన చేయాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇలా దళితుల గురించి మాట్లాడుతూ ఉన్నాను. అసలు నేను ఛాలెంజ్ కడుతున్నా, ఈ అసెంబ్లీ ఫామ్ అయినాక, కొత్తగా అసెంబ్లీ ఫామ్ అయిన తర్వాత దళితుల గురించి, దళిత బంధు గురించి నేను మాట్లాడినంత ఏ ఒక్క ఎమ్మెల్యే అయినా నాకంటే ఎక్కువ దళిత బంధు గురించి ఈ అసెంబ్లీ సెషన్లలో ఫామ్ అయిన ఫస్ట్ సెషన్ నుంచి మొన్నటి సెషన్ వరకు నాకంటే ఎక్కువ దళితుల గురించి అసెంబ్లీలో ఎవరైనా మాట్లాడుంటే నా ముక్కు భూమికి రాస్తాను. ప్రతి అసెంబ్లీ సెషన్లో దళితుల గురించి, దళిత బంధు గురించి, మా దళితులకి దళిత బంధు ఎందుకు ఇస్తలేవు, మా హుజురాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్ట్ ఇచ్చింది ముర్షిదాబాద్ లో జరిగిన సభలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమకంటూ నాయకత్వం ఉన్న సమాజమే నిజమైన అభివృద్ధి సాగిస్తుందన్నారు. ప్రస్తుతం ముస్లింలను కేవలం ఓటింగ్ మిషన్లుగా ఉపయోగిస్తున్నారని విమర్శించారు. రాజకీయ పార్టీలకు బలంగా నిలబడితేనే తమ గొంతును వినిపిస్తుందని పిలుపునిచ్చారు. తమ హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలని సూచించారు. क्या हमारे जिंदगी के हालात बदल गए? क्या हमको गवर्नमेंट में नौकरी मिली? नहीं मिला। फिर आपने टीएमसी को वोट दिया 15 साल से। बताइए टीएमसी ने जमीन पर ऐसी कौन सी तब्दीली पैदा की जिससे मुस्लिम अक़लियत को फायदा हो सके? आज आप देख रहे हैं कि हमारे पास लीडरशिप नहीं है। हम सिर्फ वोट डालने वाली एक मशीन हमको बना दिया गया। हम दूसरों को वोट डालते आए हैं। आज ओवैसी आपके दरमियान में आकर आपसे अपील कर रहा है कि आप 50 साल से दूसरों को वोट देते आए, अब की बार आपको हुमायूं कबीर को वोट देकर अपने भाई को, अपने बेटे को कामयाब करना है। याद रखिए, लीडरशिप आपकी होगी तो आवाज भी आपकी उठाई जाएगी। కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో లబ్ధిదారులు తమ సమస్యలను వ్యక్తం చేశారు. తమకు ఇవ్వాల్సిన తులం బంగారం గురించి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను నిలదీశారు. అల్లులు బంగారం ఎక్కడా అని అడుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ ఇంకా అమలు కాలేదని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన తలసాని పేదలు ఆశగా ఎదురు చూస్తున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏంటంటే, ఒకవేళ మా ప్రభుత్వం వస్తే ఈ కార్యక్రమాలు చేస్తామన్నప్పుడు చేయాలి. పబ్లిక్ కు ఆస్పిరేషన్స్ ఎట్లుంటాయంటే ఇస్తారేమో కదా అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. అది వాళ్ళు అడిగే డిమాండ్ కూడా కాదు, మీరు చెప్పిన డిమాండ్. కాబట్టి వీరంతా తొందరగా ఇస్తే బాగుంటుందని నా సూచన. ఎందుకంటే చాలా మంది వెయిట్ చేస్తారు. దీంట్లో పేద మధ్యతరగతి కుటుంబాల వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తారు. కాబట్టి ఒకవేళ ఇస్తే వాళ్ళకే బాధ్యత ఉంటుంది, లేకపోతే అల్టిమేట్గా అనుభవిస్తారు. ఒకవేళ మా ప్రభుత్వం వస్తే ఈ కార్యక్రమాలు చేస్తామన్నప్పుడు చేయాలి. పబ్లిక్ ఆస్పిరేషన్స్ ఎట్లుంటాయంటే ఇస్తారేమో కదా అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. అది వాళ్ళు అడిగే డిమాండ్ కూడా కాదు, మీరు చెప్పిన డిమాండ్. కాబట్టి వీరంతా తొందరగా ఇస్తే బాగుంటుందని సూచన. ఎందుకంటే చాలామంది వెయిట్ చేస్తున్నారు. దీంట్లో పేద మధ్యతరగతి కుటుంబాల వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. కాబట్టి ఒకవేళ ఇస్తే వాళ్ళకే బాధ్యత ఉంటుంది, లేకపోతే అల్టిమేట్గా అనుభవిస్తారు. లోక్సభలో అమరావతి రాజధాని బిల్లుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మద్దతు తెలిపారు. విభజన జరిగి 10 ఏళ్లైనా ఆంధ్రప్రదేశ్ కు స్థిర రాజధాని లేకపోవడం ఆందోళనకరమన్నారు. అమరావతిని శాశ్వత రాజధానిగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు పోటీగా అభివృద్ధి సాధించాలని సూచించారు.
అభివృద్ధి దేశానికి కూడా కీలకమన్నారు. భవిష్యత్తులో ఇది అభివృద్ధి చెందిన నగరంగా మారుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి అవసరమైన మద్దతును అందిస్తామన్నారు. అన్నదమ్ములాగా ఈ రెండు రాష్ట్రాలు అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. వేగవంతమైనటువంటి అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉంది. దానికోసమే ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ లో కూడా ట్రైబల్ యూనివర్సిటీ రావడం జరిగింది. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ట్రైబల్ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ కు వచ్చింది. అంతేకాకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వము పూర్తి స్థాయిలో మోడీ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అండగా నిలబడింది. నేను తెలంగాణ ప్రజల తరఫున ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి అమరావతి ఏర్పాటుకు మనస్ఫూర్తిగా మద్దతు ఇస్తా ఉన్నాము. ఖచ్చితంగా అమరావతి కూడా అభివృద్ధి జరగాలి, క్యాపిటల్ కూడా అభివృద్ధి జరగాలి. కేరళలో ఎల్డీఎఫ్ పై సీఎం రేవంత్ ఘాటు విమర్శలు. పినరై మోదీ అనుబంధంపై కీలక వ్యాఖ్యలు. కాంగ్రెస్ కే ప్రత్యామ్నాయమని ప్రకటన. ప్రజలు సరైన నిర్ణయం తీసుకోవాలని పిలుపు. ఉద్యోగ నియామకాల్లో జీవో4 దుర్వినియోగమని కవిత ఆరోపణ. కాంగ్రెస్ కార్యకర్తలకు లాభం చేకూరుస్తున్నారని విమర్శ. జాబ్ క్యాలెండర్ విడుదలపై ప్రశ్న. నిరుద్యోగులకు న్యాయం చేయాలని పిలుపు. మైనింగ్ స్కామ్ పై హౌస్ కమిటీ కోరిన కౌశిక్ రెడ్డి. తనను టార్గెట్ చేస్తున్నారన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆరోపణ. మంత్రి పొంగులేటిని తొలగించాలని డిమాండ్. పోరాటం కొనసాగిస్తారన్న కౌశిక్. అమరావతికి మద్దతు తెలిపిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. స్థిర రాజధాని అవసరమని వ్యాఖ్య. అభివృద్ధికి అమరావతి కీలకమని అభిప్రాయం. కేంద్రం పూర్తి మద్దతునిస్తుందని హామీ.